హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. జొన్నవాడ మనకి నరసింహకొండ అని ఉంది కదా, అది వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్ళే దారి. ఈ దారి వచ్చేసి జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం వచ్చేసి మనకి జొన్నవాడలో అయితే ఉంది. నెల్లూరుకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం అయితే పెన్నా నది ఒడ్డునే అయితే ఉంది. ఈ ఆలయం వచ్చేసి మరొక వైపు పెన్నా నదికి శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ రెండు ఆలయాలు ఒకే దగ్గర అయితే ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడికి ఈ నెల్లూరు ప్రాంతం వచ్చిన వారైతే ఈ నెల్లూరులో మనం చూసుకోవాల్సిన ఆలయాల గురించి అయితే అన్నీ చెప్తాను. మన ఛానల్లో అయితే ప్రతి వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పెన్నా నది బ్రిడ్జి అండి, ఇది కనిపించేది మనకు వచ్చేసి పెన్నా నదికి. ఆ పాత బ్రిడ్జి కూలిపోయింది, ఇది కొత్త బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నుంచి మనం అది కనిపిస్తుంది కదా, అదే శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి అమ్మవారి యొక్క ఆలయం వచ్చేసి. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అయితే మనకి నెల్లూరు చుట్టుపక్కల మనకు ఆలయాలు చూసుకుంటే శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయం, అదేవిధంగా శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం, అదేవిధంగా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నెల్లూరులోనే శివాలయం, ఇలాగా రాజరాజేశ్వరి స్వామి దేవి ఆలయం, ఇలాగ చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే నెల్లూరు వచ్చిన వాళ్ళు ఈ ఆలయాలను అయితే దర్శించుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి అమ్మవారి ఆలయానికి పోయే ఆర్చ్ మెయిన్ ద్వారం. ఇదిగోండి, ఈ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే మనకు అక్కడ రేగుల షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మనం ఒకసారి అయితే ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మొత్తం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడికి వచ్చేవారికి ఉండడానికైతే రూమ్స్, ఎవరికైనా సరే రూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి రూమ్స్ కూడా ఆలయానికి పక్కనే అయితే ఈ కనిపించే కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. పక్కనైతే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేదు మనకి రూమ్స్ కాదు అనుకున్న వారికి ఏంటంటే ఇక్కడ ఆలయంలోనే నిద్రపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అన్న ప్రసాదం వచ్చేసి మధ్యాహ్నం పూట మాత్రం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. సాయంత్రం పూట అయితే అన్న కార్యక్రమం లేదు. ఇక ఇక్కడ మనం బైక్ పెట్టేసేసి ఒకసారి ఇక్కడి నుంచి అయితే మనం ఇదిగోండి, ఇది మెయిన్ ఆలయం కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఒకసారి స్నానానికి వెళ్ళేసి, ఇదిగోండి ఇది స్నానాలకు వెళ్ళే దారి కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడి నుంచి మనకి ఒకసారి అయితే వెళ్దాము. చూడండి, ఇదిగోండి ఆ మెట్లు దిగి రావాలి. మీకు చూపిస్తాను ఒకసారి పూర్తిగా ఆ వీడియో కూడా పైకి వెళ్ళిన తర్వాత. అయితే మనం ఏంటంటే కిందకు వచ్చిన తర్వాత స్నానాలు ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఏంటంటే మనకి మోకాళ్ళ లోతు కూడా నీళ్ళు లేవు, చాలా తక్కువ అయితే నీళ్ళు ఉన్నాయి కాబట్టి సో కిందకు వచ్చి స్నానం అయితే చేయడానికి అయితే కిందకు వచ్చాము. అదే మనకేంటంటే ఎక్కువ ఉధృతంగా వచ్చేటప్పుడు మాత్రం ఈ నదిలోకి అయితే దిగొద్దు ఎవరు, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన నది. ఇప్పుడే మాకు మోకాళ్ళ లోతు నీళ్లు వస్తుంటేనే చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఎవరు నదీ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎవరైతే ఇందులోకి అయితే దిగొద్దు. ఎందుకంటే ఒక్కొక్క ఈ కొండరాయి పక్కనే కాబట్టి ఆలయం సుడిగుండాలు లాంటివి అయితే ఇక్కడ బాగా నీరు ప్రవహించేటప్పుడు తిరుగుతాయని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే జాగ్రత్త అయితే ఉండండి. సో ఇక్కడ ఏంటంటే మన స్నానాలు ఇక్కడ చేసేసి ఇక ఇక్కడి నుంచి మనం మెయిన్ ఆలయాలకి వెళ్ళే దారి అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు మొత్తం ఒకసారి ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ అయితే చూద్దాం. ఇదిగోండి చూడండి, మనకి ఇప్పుడు మీకు చెప్పాం కదా వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది అని చెప్పేసి, అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇదిగోండి ఇది వచ్చేసి మనం మెయిన్ మన బైక్ పార్క్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఒకసారి అయితే లోపలికి వెళ్తా చూద్దాం. ఆ స్నానాలకు వెళ్ళే దారి ఇటు నుంచి వెళ్ళాలి రూమ్స్కి అయితే. ఈ ఆలయానికి లెఫ్ట్ సైడ్ వైపు మనం నడిచి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ వైపు ఏమో రూమ్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వైపు మనకి పెన్నా నదికైతే వెళ్ళే దారి ఉంటుంది. అది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయం. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి, ఇది వచ్చేసి మనకి ఇది మెయిన్ ఆలయం. ఇది వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఆలయం ముందే ఉంటుంది, నిత్య అన్నదాన కార్యక్రమం అయితే. చూడండి, ఇది మెయిన్ ఆలయ ద్వారం కదా, అది అన్నదాన కార్యక్రమం. ఇక ఇక్కడి నుంచి స్నానానికి ఎవరైనా సరే వచ్చిన వారు స్నానాలకు ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఈ దారినే మనం స్నానాలకైనా సరే వాష్రూమ్స్కి అయినా సరే ఎవరైనా సరే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఇదంతా అంటే మనకి క్యూ లైన్ లాగా ఉందంటే ఎవరైనా సరే ఇక్కడ లగేజ్, ఇంతకుముందు లగేజ్ అయితే పెట్టుకునేవారు, కానీ ఎవరేమంటే అది కనిపిస్తుంది కదా అవే అండి మెట్లు. ఇక్కడ ఏంటంటే వాష్రూమ్స్ అవన్నీ.
ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ మెయిన్ ముఖద్వారం, మెయిన్ ఆలయంలో. ఇప్పుడు మనం ఆలయంలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడైతే జ్యోతిర్లింగాల గురించి ఒక పెద్ద శిలాఫలకం లాంటిది అయితే ఉంది. ఇక అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ ఉచిత దర్శనానికి వీటన్నిటికీ ఈ మార్గం నుంచి వెళ్తారు. ప్రత్యేక దర్శనం కావచ్చు, సర్వదర్శనానికి కావచ్చు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే ఈ బోర్డు మీద అయితే ఉన్నాయి. ఇక్కడ లడ్డు కౌంటరు, అదేవిధంగా పూజకి సంబంధించిన టికెట్స్ కానీ ఇవన్నీ ఇతన్ని ఇక్కడ మనిషిని ఇచ్చినారు కదా, అక్కడి నుంచి ఉచిత దర్శనం అయినా సరే, శీఘ్ర దర్శనమైనా అన్నీ అక్కడి నుంచి వెళ్ళాలి. అయితే ఉచిత దర్శనం ఏంటంటే స్వామివారికి కొంత దూరంలో అయితే మనం ఉంటాము. మిగతా ఏంటంటే స్వామివారికి కొద్దిగా దగ్గరలోకి అయితే వెళ్తారు. సో అందుకని చెప్పేసి ఇదిగోండి, ఇది క్యూ లైన్. ఇది వచ్చేసి ఆలయం మొత్తం చూడండి. అసలు ఆలయం అయితే మనకి ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం పూటైనా సరే ఎండ అయితే ఎటువంటి ఎండకి ఇబ్బంది పడకుండా అయితే పైన అయితే రేక్ షెడ్ లాంటిది అయితే నిర్మించారు. సో ఈ ఆలయానికైతే ఈ ఆలయం ఇవి మనం చెప్పాం కదా, ముందు వీడియోలో అయితే చెప్పాం కదా, కశ్యప మహర్షి యజ్ఞ యాగాల ఫలితంగా అయితే ఇక్కడ ఈ కామాక్షిదేవి అమ్మవారిని అయితే కొలువు చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి పరమశివుడు, పార్వతీదేవి అమ్మవారు, తర్వాత వచ్చేసి వినాయకుడు, కుమారస్వామి వారైతే ఉన్నారు. ఇక ఈ ఆలయాన్నిలో అమ్మవారిని ప్రతిష్ఠించింది వచ్చేసి కశ్యప మహర్షి ఈ లోక కళ్యాణార్థం కొరకు అయితే యజ్ఞ యాగాలు చేస్తూ ఉన్న సమయంలో అయితే ఈ పెన్నా నది ఒడ్డున ఈ యొక్క ఆలయంకి సంబంధించిన అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా మనం తలపగిరి రంగనాథ స్వామి ఆలయం కూడా అదేవిధంగా వచ్చేసి వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని, ఈ 3 ఆలయాలను అయితే ఈ యొక్క కశ్యప మహర్షి అయితే ప్రతిష్ఠించారని చెప్పేసి కొన్ని చరిత్రల్లో అయితే ఉంది. ఇక ఈ ఆలయం మొత్తం చూడండి. ఇప్పుడు మనం అయితే వెనకవైపు ఆలయానికి, ఇది మెయిన్ గర్భాలయాలు ఇవి వచ్చేసి, మనం ఆలయానికి వెనుక వైపు అయితే ఉన్నాం మనం. సో ఇదంతా ఆలయ ప్రాంగణమే మొత్తం చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణమే. అయితే ఇక్కడ ఉండటానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఇక్కడ వచ్చి ఉండటానికైతే ఎటువంటి ఇబ్బంది అనేది అయితే ఉండదు. అన్ని వసతులు అయితే ఉంటాయి. మంచినీటి సౌకర్యంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు చూసాం కదా, స్నానాలకు చేయడానికి కానీ వాష్రూమ్స్ కావచ్చు, అవన్నీ అయితే అటు పక్కనైతే ఉంటాయి. ఇది మెయిన్ ఆలయం. సో మెయిన్ ఆలయానికి సంబంధించింది అయితే మొత్తం ఇది ఇలా ఉంటుంది. సో గర్భాలయానికి వచ్చేసి మనం అక్కడి నుంచి క్యూ లైన్లలో నుంచి వెళ్ళాలి. చూసారు కదా, ఇదంతా మెయిన్ ఆలయం. చూడండి ఒకసారి. సో అక్కడ కనిపించేది వచ్చేసి వాటర్కి సంబంధించింది, ఇదిగోంది అది వాటర్కి సంబంధించింది, అది మెయిన్ గాలిగోపురం. సో ఇక్కడి నుంచి ఒకసారి చరిత్రను చూసుకుందాం. మనమైతే ఇదిగోండి చరిత్ర బోర్డు చూసారు కదా, ఇక్కడ అయితే చరిత్ర అయితే ఉంది. మొత్తం ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఈ ఆలయ యొక్క చరిత్ర గురించి అయితే చదవండి. ఇక్కడ రాత్రిపూట నిద్ర చేసి ఉదయాన్నే స్నానాలు చేసి స్వామివారిని కనుక భక్తి శ్రద్ధలతో మొక్కుంటే అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ చాలామంది అయితే రాత్రిపూట అయితే నిద్ర చేయడానికి అయితే వస్తూ ఉంటారు. అది కూడా మీరు ఒకసారి అయితే ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ చూశాను, చాలామందిని అడిగాను. చాలామంది చెప్పేది ఏంటంటే రాత్రిపూట ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి రాత్రిపూట అయితే ఎక్కడి నుంచే సరే ఎవరైనా నెల్లూరు వచ్చిన వారు ఈ ఆలయానికి అయితే తప్పకుండా అయితే రండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి. ఉండడానికి అక్కడ కనిపిస్తున్నాయి రూమ్స్ అండి. అటువైపు వెళ్తే రూమ్స్ ఉంటాయి మనకి. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ మొత్తం ఆలయం అయితే చూసారు కదా, ఇదంతా ఆలయం. సో ఆలయం బయటకైతే మనం వచ్చాము. ఒకసారి శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి జొన్నవాడ, నెల్లూరు. సో ఇది ఈ యొక్క ఆలయం గురించి పూర్తిగా అయితే. ఈ ఆలయాన్ని చెప్పాం కదా, కశ్యప మహర్షి గారైతే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు ఏంటంటే మనం బయటకు వచ్చేసాం. ఇక్కడ టిఫిన్లు చేయడానికి అనేది అంతా అయితే పక్కనే ఉంటాయి. నైట్ పూట, రాత్రిపూట అయితే ఇవ్వండి, ఈ ఆలయంలో ఎక్కడైనా పడుకోవచ్చండి. ఎవ్వరు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే రాత్రిపూట ఈ ఆలయానికి సిబ్బంది కూడా నైట్ పూట కూడా ఉంటారు. వారు ఏంటంటే బయట వారు ఎవరు వస్తున్నారు అనేది ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ వచ్చిన భక్తులకైతే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. చూసారుగా, ఇదిగోండి అంతా అయితే ఇక్కడ రాత్రిపూట చాలామంది భక్తులు
అయితే వస్తూ నిద్ర అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. సో మనం కూడా ఆ రోజైతే అక్కడే స్టే చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అయితే అన్ని ఆలయాల గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి పూర్తిగా మన ఛానల్ అయితే ఓపెన్ చేసి అన్ని ఆలయాలకు సంబంధించిన వీడియోలు అయితే తప్పకుండా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి.